కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి? కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి? సో, ఈ కాస్ట్ సెంటర్స్ ని, కాస్ట్ కేటగిరీస్ ని ఎప్పుడు ఏ సిట్యుయేషన్ లో ఒక కంపెనీలో మనం ఉపయోగిస్తాం. ఓకే? అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే? ఇప్పుడు ఒక కంపెనీలో అందరూ సాలరీస్‌కి పనిచేయరమ్మా. అందరూ కమిషన్‌కి పనిచేయరు. అందరూ మనం చెప్పుకున్నట్లయితే లైక్ వేజెస్‌కి పనిచేయరు. కొందరేమో సాలరీస్‌కి పనిచేస్తారు. మరికొందరు కమిషన్‌కి పనిచేస్తారు. మరికొందరు వేజెస్‌కి పనిచేస్తారు. వీటిలో ప్రతి కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉంది. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఇలా చాలా ఉంటాయి. ఓకే. ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సాలరీ తీసుకుంటున్నారు? ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు? ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వేజెస్ తీసుకుంటున్నారు అనేది మనకవసరం. ఇప్పుడు ఒక బిగ్ ఆర్గనైజేషన్‌లో ఏజెంట్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సేల్స్ మాన్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఓకేనా? సో, మనకు తెలిసుంటే క్లర్క్స్ కూడా ఉంటారు. సో, వీళ్ళల్లో కేటగరీస్ ఎవరొస్తారు? ఓకే. సో, కాస్ట్ సెంటర్స్ ఎవరొస్తారు? లెడ్జెస్ ఏమొస్తాయనేది మనం తెలుసుకోవాలి. ఓకే. డన్ గైస్. చూడండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నానండి. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగరీస్. ఫిబ్రవరి 24. ఇది కూడా సర్వీస్ ఓరియెంటెడ్ అమ్మా. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. దాని అండర్‌లో చూడండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ ఏసి పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో నీడ్. క్రియేట్‌లోకి వెళ్ళండి. షో మోర్‌లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? సాలరీస్, కమిషన్, వేజెస్. వాటిని క్రియేట్ చేయాలి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, కమిషన్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవి లెడ్జర్స్ అండి. తర్వాత ఎస్కేప్. తర్వాత కాస్ట్ కేటగిరీలోకి వెళ్ళాలి. కాస్ట్ కేటగిరీ. కేటగిరీ ఎవరున్నారండి? క్లర్క్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, సేల్స్ మాన్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళని క్రియేట్ చేయాలి. క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, వర్కర్స్. ఈ విధంగా కేటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత కాస్ట్ సెంటర్స్. నువ్వు ఏవైతే కేటగిరీస్ క్రియేట్ చేసింటావో ఆ నేమ్స్ అన్ని నీకొచ్చుంటాయి. ఓకే. ఫస్ట్ క్లర్క్స్ తీసుకోండి. క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారండి? రాబర్ట్, శామ్యూయల్, ఎమాన్యుయల్, రాహుల్, రానా వాళ్ళని క్రియేట్ చేయాలి. తర్వాత బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ మేనేజర్స్. మేనేజర్స్ ఎవరున్నారు? లోకేష్, ఉదయ్, భాస్కర్, సంజీవ్. నెక్స్ట్ ఏజెంట్స్ అండి. ఏజెంట్స్‌లో ఎవరున్నారు? రమేష్, నవీన్, భార్గవ్, సునీల్ కుమార్. నెక్స్ట్ సేల్స్ మ్యాన్స్. సేల్స్ మ్యాన్స్‌లో ఎవరున్నారు? ధీరజ్, రాజ్, వివేక్. వర్కర్స్ కృష్ణ,
రాజా, గణేష్. గణేష్. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఓచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ ఎంత అండి? 10 lakhs. 10 lakhs. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. సో టోటల్ శాలరీ ఎంత మా టోటల్ శాలరీ? 5, 8, 10, 12, 5, 7, 5, 43,000. ఎవరండి ఇక్కడ? ప్లస్. ఫస్ట్ ఎవరున్నారండి? వాళ్ళ అమౌంట్ మళ్ళీ డివైడ్ చేయాలి. 5,000 మళ్ళీ షామియల్ 8,000 మళ్ళీ ఎమాన్యుయల్ రాహుల్ తర్వాత రాహుల్ రాణా క్యాష్ తీసుకోవాలి ఇలా. సో మీరు ఒకవేళ స్కూల్లో కాలేజీలో పనిచేశారంటే ఇలా కూడా మెయింటైన్ చేయొచ్చు. మీరు బాగా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చేయగలిగితే. మళ్ళీ సాలరీస్ 12, 20, 15 అండ్ లైక్ 10, 57,000. లోకేష్ సార్. లోకేష్, ఉదయ్ భాస్కర్ సంజీవ్. మీరందరూ మేనేజర్స్ కింద పనిచేస్తున్నారు మా సాలరీస్ కి. నెక్స్ట్ కమిషన్ 5, 8, 12, 7, 4, 80, 36. ఏజెంట్స్ రమేష్, తర్వాత నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. ఇంత స్పీడ్ గా ఆపరేట్ చేస్తారండి రియల్ టైమ్ లో మీరు? ఎనీవన్? Yes, sir. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, సూపర్. ఎంతమంది ఉన్నారు ఇంత స్పీడ్ గా ఆపరేట్ చేసే వాళ్ళు? ఎంత కాదు, కొంచెం పర్వాలేదు. పర్లేదు, ఓకే డన్. కానీ చేయంగా వస్తుంది మా, చేయంగా ఏదైనా వస్తుంది, బట్ ఎక్కువ టచ్ ఉండాలి. యా 2, 5, 5, 7, 4 ఎంత మా టోటల్? 18,500. యా చేయాలి. ఎందుకంటే ఎంత చేసామంటే అంత మనకు రెప్యుటేషన్ పెరుగుతుంది వర్క్ చేసే ప్లేస్ లో. వాళ్ళు వావ్ అనాలి, భలే చేస్తున్నారా పాస్టర్ బాబు అనాలి. ఆ ఫీలింగ్ తెప్పించాలి వాళ్ళకి. అదే రెగ్యులర్ గా చేసే వర్క్ కి స్పీడ్ గా చేసే వర్క్ కి వాళ్ళకి డిఫరెన్స్ గమనించాలి. గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్, మనం ఉన్నా లేకపోయినా. పేజెస్ 4, 6, 5, 3, 1350 వర్కర్స్. కృష్ణ ఇలా ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ ని, కాస్ట్ కేటగిరీస్ ని ఇలా చేస్తాం. టేబుల్కి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్స్. నెట్ లాస్ మనకి 1,55,850 వచ్చిందా? యా. డాష్ బోర్డ్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్, తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్ అన్నమాట. సో ఏజెంట్స్ కింద ఎవరున్నారు, క్లర్క్స్ కింద ఎవరున్నారు, మేనేజ్ కింద ఎవరున్నారు, క్లర్క్స్ సేల్స్ మ్యాన్స్ కింద ఎవరున్నారు, వర్కర్స్ కింద ఎవరున్నారు. దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటారు. ఓకే, అంటే ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు మనకి లైక్ వేజెస్ పనిచేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. ఓన్లీ ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఆల్టర్నేటివ్ ఇది జిఎస్టీలో ఓకే, ఇది జిఎస్టీలో మనం చేస్తాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. పర్చేజ్ లో వెళ్తున్నా. ఆల్ట్ సి, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్.
sundry creditors. Control A. Alt C. Good day. Yes. సో సిఎస్ కదా, చూడండి సిఎస్ అంటే ఏంటమ్మా, సిటిఎన్ కార్టూన్స్ అంటారు. ఓకే, రైట్ సైడ్ లో F12 వెళ్ళండి. F12 లో ఇక్కడ చూడండి, యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఓకే, పైన సిఎస్ తీసుకోండి, కింద ఇక్కడ చూడండి ఒక కేసుకు 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కేసెస్ లో పర్చేజ్ చేసాం. పైన సిఎస్ ఉండాలి, కింద పీకే ఉండాలి. ప్యాకెట్స్ ఎన్ని అండి? 50 ఒక కేసుకు. పర్సంటేజ్ 28. ఇప్పుడు చూడండి మా, 250 కేసెస్ అంటే వాటిలో ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి? 12,500 ప్యాకెట్స్ ఉంటాయి. ఓకే, సో 300. ఆల్ట్ సి, పతాంజలి. ఇది కూడా కేసెస్. ఇక్కడ ఒక కేసుకి 25 ప్యాకెట్స్. $240. చూడండి 6,200. ఆల్ట్ సి. నెక్స్ట్ ఫెవికా. ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తున్నాను నేను, లేని వాటికి ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడండి? పీసెస్ ఇచ్చాడు. ఒక బాక్స్ కి 45 పీసులు ఉంటాయి. ఇక్కడ పీసెస్ ఇచ్చాడు కదా, పీసెస్ తీసుకోండి, కింద బాక్స్ తీసుకోండి. ఒక బాక్స్ కి 45 పీసెస్. 28. ఎన్ని అండి ఇక్కడ? 150. ఓకే, ఎంత? 60. ఓకే, ఇప్పుడు 45, 45, 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 ఐటమ్స్ కి 3.33 అని తీసుకుంది. ఒక్కోసారి తీసుకున్నప్పుడు మీరు డెసిమల్స్ తీసుకోవాలి. డెసిమల్స్ అనేది తీసుకోవాలి. ఆ డెసిమల్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ 2 అని ఇస్తేనే ఆ 15 ఐటమ్స్ కూడా అది క్యాలిక్యులేట్ చేస్తుంది, లేదంటే క్యాలిక్యులేషన్ చేయదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 3 బాక్సెస్ మాత్రమే చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ డెసిమల్స్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ఆ మిగతా 15 ఐటమ్స్ కూడా 3 అని క్యాలిక్యులేషన్ చేసింది, లేకపోతే క్యాలిక్యులేషన్ చేసేది కాదు. ఓకే, దీన్నే ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారు. అంటే అందరూ కేసులోనే పర్చేజ్ చేయరు కదా, కొందరు లూజ్ కావాలని అడుగుతారు. వాళ్ళకు బాక్సులలో కాకుండా లూజ్ లో సేల్ చేస్తాం. అది ఎలా ఎంటర్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సేల్ చేసేటప్పుడు కూడా మీకు ఆ విధంగానే ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినట్లే. నెక్స్ట్, ఒక హోటల్లో పని చేస్తే ఎలా, ఇవన్నీ మీకు తెలుసు. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆఫ్ వీట్. వీట్ పర్చేజ్ చేస్తున్నామండి 1200 కేజెస్ 25 రూపీస్తో. చపాతీ సేల్ చేసామండి 19,000 పీసెస్ 8 రూపీస్తో. ఆయిల్ పర్చేజ్ చేసాం 350 50 రూపీస్తో. ఆయిల్ కన్సూమ్డ్ 250. ఓకే, ఒక కేజీకి 20 పీసులు తయారవుతున్నాయి. 19 పీసెస్ తయారు చేశారు. అందుకు గాను ఈ వీట్ ఎంత ఖర్చు అయింది, ఆయిల్ ఎంత ఖర్చు అయింది అనేది మనకు తెలియాలి. ఓకే, నేను పర్చేజ్ చేస్తున్నాను. డైరెక్ట్ గా క్యాష్ తీసుకోండి. నేనేం ట్యాక్స్ తీసుకోవట్లేదు, నార్మల్గా ఇస్తున్నాను. వీట్ కేజీ డైరెక్ట్ సేవ్ చేస్తున్నాను అన్నమాట, ట్యాక్స్ ఏం తీసుకోలేదు. 200 25 రూపీస్. ఆయిల్ కేజీ ఎంతమ్మా? 350 కేజెస్ 50 రూపీస్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అదర్ వాచెస్ లోకి వెళ్ళండి. అదర్ వాచెస్ లోకి వెళ్ళి స్టాక్ జర్నల్ తీసుకోండి. వీట్ చూడమ్మా, ఒక కేజీకి 20 పీసులు తయారవుతే 19,000 పీసెస్ తయారవడానికి ఇక్కడ వీట్ ఎంత ఖర్చు అయింది, ఆయిల్ ఎంత ఖర్చు అయింది అనేది మనకు అవసరం. అప్పుడు ఏం చేయాలంటే 19,000/20 ఇవ్వాలి. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. అంతే. ఎంత ఎంత వీట్ ఖర్చు అయింది మీకు? 950. రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది ఆల్రెడీ. ఆయిల్
250 చపాతి పీసెస్ ఆల్రెడీ మనం ముందే క్యాలిక్యులేషన్ చేసాం 19,000 అని. ఇక్కడ 19,000 ఇవ్వాలి. రేట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఉంది కదా 2 కలపాలి. వీటు ఆయిల్ 2 కలిపితే 36,250 వచ్చింది. అది ఇక్కడ ఇవ్వాలి. 36,250 మనకు పడిన అసలు రేట్ ఎంత? 1.91 పైసా పడింది. కానీ మనం మార్కెట్‌లో ఎంత సేల్ చేసాం? 8 రూపీస్‌కి సేల్ చేసాం. ఇలా అమ్మా. ఒక హోటల్‌లో పనిచేసినా ఓకే. ఒక చపాతీలు రెడీ చేసినా, దోసలు రెడీ చేసినా, ఇడ్లీలు రెడీ చేసినా, తర్వాత పూరీలు రెడీ చేసినా, ఒక ఎస్టిమేషన్ అనేది కంపల్సరీగా ఉండాలమ్మా. ఒక ఎస్టిమేషన్ లేకపోతే మాత్రం బిజినెస్ చేయలేరు. ఎస్టిమేషన్ మ్యాండేటరీగా అవసరం. ఓకే. సో, అదే ఇది అన్నమాట. ఓకే. ఒక కేజీకి 8 చపాతీలు తయారవుతాయో తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఎంత పడిన అసలు రేట్ కనుక్కుంటాం. మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేయొచ్చు అనేది కూడా కనుక్కోవచ్చు. ఓకేనా గైస్? క్లియరా? ఎస్ సార్. యాహ్! సో, తర్వాత బీఆర్ఎస్ మేబీ టుమారో బీఆర్ఎస్ కంప్లీట్ అవుతుంది. కొన్ని టెక్నికల్ పాయింట్స్. ఈ మంత్ 2nd తారీఖు లోపల అయిపోతుందమ్మా. ఓకే. సో, 6.0 వచ్చింది బీటా వర్షన్. అది నేను గ్రూప్‌లో వేస్తాను. అది ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. అది ఎలా అనేది కొన్ని ఫీచర్స్ నేను చూపిస్తాను మీకు. ఓకే. సో, అంటే 5, 6 ఫీచర్స్ మారతాయమ్మా. టోటల్‌గా ఏం మారేదేమి ఉండదు. అన్నీ కలిసే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. దాని స్క్రీన్ కూడా మారింది. ఓకే.